Welcome to JP News. నెల్లూరు జిల్లా రాపూరు మేజర్ పంచాయతీ పరిధిలో ఉన్న ఎర్రచెరువు వాకింగ్ ట్రాక్ పనులను పరిశీలించారు వెంకటగిరి డివిజన్ ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం బాబురెడ్డి. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎర్రచెరువును గ్రామ కొలనుల కింద పనులను ప్రారంభించడం జరిగింది. తర్వాత నిధుల కొరతతో ఆగిన పనులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాపూరు ఎర్రచెరువు గ్రామ కొలనును వాకింగ్ ట్రాక్ ను సుందరంగా తీర్చిదిద్దుతామని, నియోజకవర్గానికి ఎర్రచెరువును మోడల్ కొలనుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నల్లవడ్ల వెంకటరమణారెడ్డి, ఇరిగేషన్ ఏఈ ఎస్కే సర్దార్ పాల్గొన్నారు. రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇరిగేషన్ డివిజన్, వెంకటగిరి. రాపూరు ఎర్రచెరువును గ్రామ కొలనుల కింద స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత మధ్యలో ఈ నిధుల లేమితో ఈ స్కీమ్ను ఆఫ్ చేసిన తర్వాత మరలా ప్రస్తుత ప్రభుత్వం సహకారంతో కురుగొండ్ల రామకృష్ణ గారు, ఎమ్మెల్యే గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ గ్రామ కొలనుల్ని పునరుద్ధరించాలని దృఢ సంకల్పంతో వెంటనే ఈ స్కీమ్ మరలా స్టార్ట్ చేయడం జరిగింది. ఇది రాపూరు పుర ప్రజలకందరికీ వాకింగ్ ట్రాక్ చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఈ చెరువు పక్కన ఈ బుషెస్ ఇవి చాలా పెరిగిపోయి ఈ యాక్సిడెంట్లు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. అందువలన ఈ రాపూరు చెరువును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఒక మోడల్ చెరువుగా ఈ వెంకటగిరికి తలమానికంగా రూపొందించాలనే దృఢ సంకల్పంతో పనులు ప్రారంభించి చాలా శీఘ్రంగా పురోగతిలో పనులు జరుగుతున్నాయి. వెంటనే ఒక నెలలోనే పనులు అన్ని పూర్తి చేసి
రాపూరు ప్రజల కోరిక తీరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.